ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొక మారు దేవుడు వాక్యం ధ్యానించుకోవడానికి మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున ఒక నాయకుడు చేసిన వాగ్దానాలు ఎలా ఉండాలి అని దావీదు మాకు మాదిరి చూపించాడు నాయన. మరి అవి జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే నా ద్వారా మాట్లాడి మాకందరికి కూడా మంచి పాఠాలు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దావీదు అభిషేకించబడిన తర్వాత రాజుగా ఆయన దేవుని సన్నిధిలో కొన్ని వాగ్దానాలు చేశాడు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఒక అభిషేకించబడిన నాయకుడు ఏ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని దేవుడు అనుకుంటాడు అనే విషయాలు మనం దీంట్లో నేర్చుకోవచ్చు. నాయకుడు అంటే ఎవరో రాజో లేకపోతే సీఎం పిఎం అట్లా అనుకోవద్దండి. మనమందరం కూడా నాయకులమే. ఎవరైతే ప్రభావితం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నాయకులే. మనం ఏ విధంగా ప్రభావితం చేయగలము? సువార్త ద్వారా, మన జీవితాల ద్వారా ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడానికి మనకు అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఇతరులకు చెప్పి వాళ్ళు కూడా ప్రభావితులుగా అయ్యేటట్టు చేయగలమో అదే నాయకత్వ లక్షణాలు. అయితే నాయకుడు అనేవాడు కొన్ని మాదిరి చూపించాలి. కొన్ని విషయాలలో వాళ్ళు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలి. దావీదు ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు. చాలా శ్రమలు అనుభవించాడు. అదంతా కూడా తన మనసులో ఉంది. ఏమేం తప్పులు చేశాడో అవన్నీ సవరించుకున్నాడు. దేవునికి హృదయానుసారుడయ్యాడు. రాజు అయిన తర్వాత రాజుగా తను దేవునికి మహిమ తీసుకురావాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. కీర్తన 101వ కీర్తన దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తెచ్చిపెట్టుకోండి. దీంట్లో 8 వచనాలే ఉన్నాయి, కానీ నేను చదువుతుండగా దయచేసి మీరు వినండి. ఇప్పుడు దేవునిచే ప్రత్యేకించబడిన ప్రజలైన ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత తమకు న్యాయం తీర్చుటకు రాజు నియమింపమని సమూయేలుని ప్రవక్తను కోరాడు. ఎందుకంటే అంతకుముందు దేవుడే వాళ్ళకు రాజు. కానీ వాగ్దాన దేశంలోకి వచ్చినాక వాళ్ళందరూ ఇతర దేశాలు చూసి వాళ్ళకు కూడా రాజు కావాలా అని అనిపించింది. రాజు కావాలా అనుకున్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వద్దన్నాడు. రాజులు వస్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పినా కూడా వాళ్ళు వినకపోయేసరికి దేవుడు సమూయేలుకి చెప్పాడు, వాళ్ళ ఇష్టమైన వాడిని రాజుగా చేయండి అని. చేస్తే అప్పుడు సౌలుని చేశారు. సౌలు దేవునికి విరోధంగా చేసినప్పుడు, అవిధేయత చూపించినప్పుడు దేవుడు సౌలును పక్కన పెట్టేసి దావీదుని ఎన్నుకున్నాడు. ఆ దావీదు మరి అభిషేకించబడిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు సౌలు రాజుచే తరంబడి శ్రమపడ్డాడు. సౌలుకు తెలిసిపోయింది దావీదును దేవుడు ఎన్నుకున్నాడని. అతన్ని చంపేయాలని చెప్పి చాలా కష్టపెట్టాడు. నిరీక్షణతో, విధేయతతో దేవుని సమయం కోసం ఎదురు చూసిన దావీదు సౌలు కుటుంబీకులందరూ చంపబడిన తర్వాత సింహాసనాసీనుడు అయ్యాడు. సింహాసనం అధిష్ఠించిన తర్వాత దావీదు దేవుని ఎదుట చేసిన వాగ్దానాలు మనం చదువుకున్నాం. 101వ కీర్తన నేను చదువుతుండగా దయచేసి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది ఒక రాజు చేసిన ప్రామిస్. దీన్ని ఇంగ్లీష్లో చార్టర్ అంటారు. హక్కుల ఆమోద పత్రిక అని కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. దీంట్లో చాలా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 8 వచనాలే ఉన్నాయి. 1 నుంచి 4 వరకేమో దేవుణ్ణి స్తుతించాడు. 4 ప్రామిసులు చేసినాడు, దేవునికి వాగ్దానం చేసినాడు. తన ఇంట్లో, రాజ్యంలో, ఆస్థానంలో చెడుని తీసేస్తానని దేవునితో చెప్తూ ఉన్నాడు మొదటి 4 వచనాలలో. తర్వాత 5 నుంచి 8 వరకు ఉన్న వచనాలలో తను తీసుకున్న నిర్ణయాలు దేవుని ఎదుట పెడుతూ ఉన్నాడు. మనం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనంతటా మనము కొనసాగించలేము. కాబట్టి దేవుని సన్నిధిలో దాన్ని ఉంచితే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి ఆ నిర్ణయాల ప్రకారం మనం నడుచుకునేదానికి సహాయం చేస్తాడు. ఒకసారి నేను 101వ కీర్తన చదువుతుండగా జాగ్రత్తగా వినండి. ఇది దావీదు కీర్తన. నేను కృపను గుర్చియు న్యాయమును గుర్చియు పాడెదను. దేవుడికి ఇష్టమైన లక్షణాలు అవి, కృప, న్యాయము. ఆయన మన పట్ల కృప చూపిస్తున్నాడు,
ప్రేమ చూపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం న్యాయవంతుడు ఆయన. యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గంన వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్టమును నేను అనుసరించను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. నా యొద్దకు నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధంలాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణంలో నుండి పాపం చేయువారినందరినీ నిర్మూలం చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు చూడండి. ఇట్లాంటి నిర్ణయాలు ప్రతి నాయకుడు తీసుకోవాలి. తమ ఇంట్లో, తమ చుట్టుపక్కల ఉండే చెడును ఆశ్రయించకుండా నేను మంచినే ఆశ్రయిస్తాను, నీ నా మహిమార్థం జీవిస్తాను అని దావీదు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. మన నుంచి అదే కోరుకుంటున్నాడు, అదే దేవుణ్ణి సంతోషపెడుతుంది. మనం దేవుని వారం, ఆయన సొత్తు. మరి ఆయన సొత్తుగా ఉన్నప్పుడు, ఆయన కుటుంబీకులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని దత్తత చేసుకున్నాడు. దేవుడి కుటుంబీకులు అంటే ఎంత గౌరవం కదండి. మరి దానికి సరిపడా మనం జీవించాలి కదా. ఒకసారి రాణి, ఇంగ్లాండ్ దేశపు రాణి, ఆమె చదువుకుంటూ ఉన్నప్పుడు చాలా అల్లరి చేసేదంట ఎలిజబెత్ రాణి. మరి అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళ టీచర్లు ఆమెను కొట్టలేరు కదా, శిక్షించలేరు కదా. ఆ కాలంలో కొట్టి దండించి శిక్షించేవాళ్ళు. కానీ ఆమె రాణి కాబట్టి ఆమెను శిక్షించలేరు. మరి ఎలా ఆమెను కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక మాస్టర్ ఆమెను దగ్గర తీసుకొని, అమ్మా, నువ్వు కాబోయే రాణివి, నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు, నీ పదవికి తగినట్లు గౌరవంగా ఉండాలమ్మా అని బోధించాడంట. అప్పటి నుంచి ఆమె బిహేవియర్ మారిపోయింది. నేను ప్రత్యేకించబడిన దానిని అని తెలుసుకుంది. దేవుడిచే అభిషేకించబడ్డము ఒక దేశానికి రాణిగా ఉండడం అంటే మాటలు కాదు. మరి ఆమె అర్థం చేసుకొని దాని ప్రకారం ఆమె నడతను దిద్దుకుంది. అదేవిధంగా మనం అంతకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నాం. యేసుప్రభు తోటి వారసులం. ఆయనతో పాటు మనల్ని తన కుమారులుగా స్వీకరించాడు దేవుడు, దత్తపుత్రులుగా స్వీకరించాడు. అటువంటి మనము ఎలా బిహేవ్ చేయాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి? వీళ్ళు దేవుని బిడ్డలు, అమ్మో వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అన్న ఫీలింగ్ రావాలి. మనలో అటువంటి ఆలోచన మనకు రావాలి. దావీదు చెప్పిన మాటలు మనం వింటే మనము చాలా బాగా అర్థం చేసుకోగలం. దావీదు రాజుగా చేయబడినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల ఆత్మీయ పరిస్థితి చాలా హీన స్థితిలో ఉంది. యాక్చువల్గా కీర్తన 78, 56 నుంచి 72 వరకు ఉన్న వాక్య భాగంలో ఆసాపు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను చదువుతున్నాను, పెద్ద వాక్యమైనా కూడా మనం అర్థం చేసుకోవడానికి, నేపథ్యం అర్థం చేసుకోవడానికి చదువుకోవాలి. అందుకని నేను చదువుతుండగా దయచేసి వినండి. నేను అంతా చదవను, కొన్ని విషయాలు మిస్ చేస్తున్నాను, స్కిప్ చేసి చదువుతున్నాను. అయినను అంటే ఇజ్రాయెల్ల సంగతులు చెప్తున్నాడు ఆసాపు. వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరించకపోయిరి. తమ పితరుల వరే వాళ్ళు ద్రోహులైరి, ఆయన కోపం పుట్టించిరి. విగ్రహాలు పెట్టుకున్నారు, ఆయనకు రోషం కలుగజేశారు. దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇజ్రాయెల్ నందు బహుగా అసహించుకొనెను. అంటే ఆయన ఎంత ప్రేమించాడు, వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు, తనకు అవిధేయత చూపిస్తున్నారు, తనని కాదని విగ్రహారాధన చేస్తున్నారంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఆయన వాళ్ళని పక్కకు తోసేశాడు, వాళ్ళకి శిక్షలు కూడా వేశాడు. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనం చేయకుంటుంది. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను, మధ్యవసుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. అంటే వీళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టాక అప్పుడు దేవుడు అంటే ఆయన ఎప్పుడు నిద్రపోడు, కానీ ఆయన లేచి వీళ్ళని
యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతంను ఆయన కోరుకొనెను. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాడనమాట. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. అది సొలొమోను మందిరం అనమాట. తన దాసుడైన దావీదును అప్పటికి పరిశుద్ధ మందిరం సొలొమోను మందిరం రాలేదులేండి. దావీదు కుమారుడు కదా సొలొమోను కట్టించింది. అంతకుముందు ప్రత్యక్ష గుడారం కట్టించమని చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆయన ఇజ్రాయెల్ ప్రజలతో నివసించాడు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. దేవుడు ఏర్పరచుకున్న దావీదు అని చెప్పడానికి ఆసాపు ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళను పాలించడానికి, వాళ్ళను ఒక కాపరిలాగా ప్రేమించడానికి, పోషించడానికి పంపించాడు. ఆయన యథార్థ హృదయుడై వారిని పాలించెను అని దావీదుని గురించి చెప్తున్నాడు. కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను అని వాళ్ళని ఇజ్రాయేలీల గురించి దావీదుని గురించి ఆసాపు రాస్తూ ఉన్నాడు. మరి ఈ 78వ కీర్తన చదివితే వాళ్ళ ఆనాటి పరిస్థితులు వివరిస్తూ ఇజ్రాయేళ్ల సమస్యలకు పరిష్కారంగా దేవుడు దావీదునిచ్చాడు అని ఆసాపు చెప్తూ ఉన్నాడు. అప్పటి ప్రజలు మహోన్నతుడైన దేవుణ్ణి విసర్జించి తిరుగుబాటు చేసి ఆయన కోపం పుట్టించారు. విగ్రహారాధన చేసి ఆయన ఉగ్రతను రాజేశారు. ప్రజలను తన భూషణంగా చూసుకుంటున్న దేవుడు వారిని విరోధులకు అప్పగించాడు. అంటే తగిన శిక్ష కూడా వేశాడు దేవుడు. శిక్షించినప్పుడు వాళ్ళు మారుతారు, డిసిప్లిన్ నేర్చుకుంటారు, వాళ్ళు మంచిగా తయారవుతారు అని దేవుని ఉద్దేశం. మరి అప్పుడు దేవుడు వాళ్ళని పాలించడానికి దావీదును ఏర్పరిచాడు. తర్వాత ఆయన వారి మొరను ఆలకించి దావీదును ఏర్పరచుకొని అభిషేకించి తన ప్రజలను పాలించుటకే ఏర్పరచుకోగా దావీదు యథార్థవంతుడై వారిని పాలించాడు అని ఆసాపు రాశాడు. ఇప్పుడు మనం చదువుకున్న పోర్షన్లో అదే ఉందన్నమాట. అంటే అటువంటి పరిస్థితిలో దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు చాలా చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. వాళ్ళ అన్నలందరూ కూడా యుద్ధానికి అట్లా వెళ్తూ ఉన్నా కూడా తండ్రి అతన్ని, అంటే గొర్రెల కాపర్లు అంటే ఏం చేతగాని వాళ్ళని గొర్రెల కాపర్లుగా చేసేవాళ్ళు ఆ కాలంలో. కానీ దేవుడు గొర్రెల కాపర్లను స్పెషల్గా చూసుకున్నాడు. ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే మోషే అతన్ని ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలాలి అని దేవుడు ఉద్దేశించినప్పుడు అతన్ని కాపరిగా 40 సంవత్సరాలు ట్రైన్ చేశాడు. కాపర్లు అంటే సామాన్యమైన వాళ్ళు కాదండి. వాళ్ళు తమ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి తమ గొర్రెలను కాస్తారు. వాటిని ఎంతో ప్రేమిస్తారు. పేరున వాటిని తెలుసుకుంటారనమాట. అందుకనే సంఘ కాపరి కూడా తీతు పత్రికలో కానీ తిమోతి పత్రికల్లో కానీ దేవుడు రాయించి ఉంచాడు కాపరి డ్యూటీస్ అంతా. మరి అంత స్పెషల్గా తన ప్రజలకు కాపరిగా దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు రాజ్యపాలన మొదలుపెట్టగానే దేవుని మందసం తన యొద్దకు తీసుకొని రావాలనే కోరిక చాలా బలంగా ఉండుట చేత నువ్వు ఎప్పుడు నా వద్దకు వచ్చేదవు అంటే, తను ఇజ్రాయెల్ రాజుగా ఉన్నాక అంతకుముందు అక్కడ ఎక్కడున్నాడో ఓబెదెదోములో ఇంట్లో ఉన్నాడనమాట. ఉన్నారు దేవుడి మందసం. ఆయన ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవుని మందసం శత్రువులు పట్టుకుపోయారు. చాలా స్టోరీ ఉంది దేవుని మందసం గురించి. దాన్ని తిరిగి తన రాజ్యంలోకి తీసుకురావాలా అని చెప్పి దావీదు కోరుకున్నాడు. దేవుని మందసం ద్వారా దేవుని సన్నిధి తనతో ఉంటే తాను రాజ్యపాలన దేవుని చిత్తానుసారంగా చేయగలను అనే భావన దావీదు కలిగి ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సన్నిధిని ఎలా అనుభవించేవాళ్ళు అంటే, మందసం ఎక్కడుంటే అక్కడే దేవుని సన్నిధి ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ మనం ఎంత ధన్యులం చూడండి, ఈనాడు మనలోనే ఉన్నాడు దేవుడు. మనము దేవుని ఆలయం, మన శరీరం దేవుని ఆలయం, మనలో పరిశుద్ధాత్ముడు హీస్ డ్వెల్లింగ్ ఇన్ అస్. సో మనము దేవుని ఆలయం కాబట్టి మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కానీ పాత నిబంధన కాలంలో దేవుని సన్నిధి మందిరంలోనే ఉండేది, మందసం దగ్గర. ప్రత్యక్ష గుడారము కన్స్ట్రక్షన్ మీకు తెలిసే ఉంటుంది. లోపల అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెడతారు. మరి ఆ మందసంను తన రాజ్యంలో ఉంచుకోవాలని, అంటే అంతకుముందు శత్రువులు తీసుకుపోయి ఉంటారు, అది డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది.
పౌలు సౌలు పాలనలో దాదాపు 20 సంవత్సరాలు దేవుని మందసము అబీనదాబు యొద్ద ఉంది. అది మొదటి సమూయేలు 6 ఒకటవ వచనము, 7 రెండవ వచనంలో చూస్తే మనకు తెలుస్తుంది. తర్వాత దావీదు తన రాజనగరికి తీసుకొని రావాలని ప్రయత్నించి విఫలుడై 3 నెలల పాటు ఓబెదెదోము ఇంట్లో ఉంచాడు. అది 2 సమూయేలు 6 1-11లో మనం చూడొచ్చు. తర్వాత ధర్మశాస్త్ర ఆదేశానుసారము మందసమును జాగ్రత్తగా తన నగరుకు తీసుకొని వచ్చి ప్రతిష్ఠించిన తర్వాత ఈ కీర్తన ద్వారా తాను యథార్థవంతునిగా రాజ్యపాలన చేస్తాను అని దేవునికి వాగ్దానం చేశాడు. దేవుని మందసం తెచ్చుకున్నాడు. దేవుని సన్నిధి తనతో ఉందనే సంతోషం కలిగింది. ఇప్పుడు తాను రాజ్యపాలన చేసేటప్పుడు ఏమేం చేస్తాను అని దేవుడికి వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి ఇష్టప్రకారంగా తను పాలన చెయ్యాలి అని దావీదు ఉద్దేశం. ఇది రాజ్యపాలన మొదలుపెట్టినప్పుడు రాసిన కీర్తన. దీని నాయకత్వ కీర్తన కూడా అంటారు. ఎందుకంటే మంచి నాయకునికి ఉండాల్సిన లక్షణాలన్నింటినీ ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దావీదు రాజు ఈ కీర్తనలో దేవునితో మాట్లాడుతూ తనలోనూ తన ఆస్థానంలోనూ తన రాజధానిలోనూ చెడును తీసివేసి రాజ్యంలో పవిత్రత నెలకొల్పుతాను అని నిశ్చయంగా చెప్తూ ఉన్నాడు. కృపా న్యాయములు తన రాజ్యంలో ఉంటే దేవుడు తమతో పాటు నివసిస్తాడు అని విశ్వసిస్తున్నాడు. అందుకే ఈ కీర్తనను దేవుని అధికారంతో పరిపాలించుటకై దావీదు వాడుకున్న హక్కుల ఆమోద పత్రం అని కూడా అంటారు. నాయకత్వంలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలా నాయకుడు అనేది దావీదు ద్వారా మనం అందరం కూడా నేర్చుకోవాలి. దావీదు ఈ కీర్తనలో ఒక నాయకుడు ప్రాధాన్యత ఇవ్వాల్సిన 3 అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాలలో నాయకుని హృదయంలో దేవుని పట్ల ఉండాల్సిన భయభక్తులు వివరిస్తూ ఉన్నాడు. చక్కగా చెప్తాడు చూడండి. నేను కృపను గుర్చియు న్యాయమును గుర్చియు పాడెదను, నిన్ను కీర్తించెదను దేవుడా, నిర్దోష మార్గంన వివేకంతో ప్రవర్తించేదను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 3-5 వచనాలలో నాయకునికి దృష్టి ఏ విషయంలోపై కేంద్రీకరించాలి అనే విషయము, 6-8 వచనాలలో నాయకుని నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారం ఉండాలనే విషయాలు చెప్పాడు. ఈ అంశాలన్నీ కేవలం నాయకులకే కాకుండా రక్షణ మార్గంలో నడుస్తున్న ప్రతి విశ్వాసి జీవితంలో ఉండాలి అని మనం తెలుసుకోవాలి. రక్షణ మార్గంలో నడుస్తున్న ప్రతి విశ్వాస జీవితంలో అనుసరించాల్సిన విషయాలు కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా విని మన జీవితాల్లో అన్వయించుకోవాల్సిన విషయాలు కదా, అందుకని జాగ్రత్తగా విందాం. దావీదు రాజు దేవునికి హృదయానుసారుడుగా ఎందుకు మారాడు అంటే, తాను ఈ లోకంలో దేవుని ప్రతినిధిగా ఉన్నాను అనే వాస్తవాన్ని మనసునందు స్థిరపరచుకొని దేవుని పాలించాలి అని నిర్ణయించుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 18-20 వచనాలలో యెహోవా దేవుడు తన ప్రజలను పాలించు రాజు ఏ విధంగా ఉండాలో వివరించి చెప్పాడు, మోషే ద్వారా చెప్పించాడు. ఆ మాట ప్రకారము ఒక రాజు యాజకుని యొద్ద నుండి ధర్మశాస్త్ర ప్రతిని తెప్పించుకొని అందులో ఇవ్వబడిన ఆజ్ఞలు పాటిస్తూ పరిపాలన సాగించవలెనని దేవుడు చెప్పిన ప్రకారము దావీదు భయభక్తులతో రాజ్యపాలన చేస్తాను అని దేవునికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలోని మొదటి 2 వచనాలలో దావీదు రాజు మాటలలో హృదయం గురించి ప్రాధాన్యత కనపడుతుంది. తన హృదయం ముందు బాగా చూసుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాంట్లోనే చెడంతా ఉంటుంది. దాన్ని బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా మనం హృదయంలో మంచి నింపుకుంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి మంచి బయటకు వస్తుంది. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి దాన్ని బాగు చేయాలి. ఇర్మియా ప్రవక్త చెప్తాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని. మరి ఆ మోసకరమైన హృదయాన్ని బాగు చేసుకోవాలి. ఫస్ట్ నాయకుని హృదయంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే అతను దేవుని మహిమార్థం జీవిస్తాడు అని దావీదు అంటున్నాడు. ఆ విధమైన నాయకునిగా తాను ఉండాలని దావీదు నిశ్చయించుకున్నాడు. కాబట్టి కృపను గుర్చియు న్యాయంను గుర్చియు పాడెదను అనే మాటతో మొదలు పెడుతూ ఉన్నాడు. కీర్తన 89:14లో దేవుడు కూడా తన రాజ్యంను నీతి న్యాయములు కృపా సత్యములతో పాలిస్తాడు అని దావీదు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఒక నాయకుని వ్యక్తిగత జీవితానికి సంఘ జీవితానికి తేడా లేకుండా యథార్థత కలిగి ఉండాలి. ప్రజలందరూ చదవగలిగేలా తన జీవితాన్ని తెరిచిన పుస్తకం వలె ఉంచాలి. ప్రతి నాయకుడు ఇలా ఉండాలండి, దయచేసి గుర్తించండి. ఇహలోకపరమైన నాయకులైనా
ఆత్మీయ నాయకులైన ఈ విధంగా ఉండాలి. యెహోవా దేవుని కీర్తిస్తూ ఈ కీర్తన ఆరంభిస్తూ ఉన్నాడు. ప్రభువును స్తుతిస్తూ భయభక్తులతో ప్రజలను పాలించుట ప్రతి నాయకుని గమ్యమై ఉండాలి అని చెప్తున్నాడు. 2వ వచనంలో నిర్దోషంగా ఉంటాను అనే వాగ్దానం చేస్తున్నాడు. నిర్దోషంగా ఉండాలి అంటే పాపం లేకుండా అని కాదు గాని యథార్థత కలిగి ఉండుట. ద్విమనస్కులు కాకుండా యథార్థతలో స్థిరంగా ఉండుట. కీర్తనల గ్రంథంలో యథార్థత గురించి దావీదు చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నాడు. విశ్వాసులందరూ యథార్థత కలిగి ఉండాలి అని ప్రభువే స్వయంగా చెప్పాడు. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచెదరు అని మత్తయి 5:8 ప్రభువే చెప్పాడు. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును అని ఇక్కడ దావీదు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసి యొక్క పరివర్తన, మార్పు ఇంటితో మొదలుపెట్టాలి. మనము ఇంట్లో బాగుంటే అదే అలవాటుగా బయట కూడా ఉంటాం. మనం ఇంట్లో చెడ్డగా ఉండి బయట మంచిగా ఉండాలంటే కొంచెం కష్టమవుతుంది. అది వేషధారణ అవుతుంది. అలా ఉండేదేం దేవునికి ఇష్టంలే. ఇంట్లో బయట హృదయంలో అన్నిట్లో మంచిగా ఉండాలి. 3-5 వరకు ఉన్న వచనంలో దావీదు హృదయం నుండి కన్నుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. తన కన్నుల ఎదుట ఏ దుష్కార్యము జరగకుండా చూసుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. భక్తి మార్గం నుండి పక్కకు తొలగిన వారిని, మూర్ఖులను, దుష్టులకు, ఇతరులను గురించి వారు లేనప్పుడు తప్పు మాటలు చెప్పు వారిని చూస్తే వారిని తన సహవాసం నుండి తొలగించేదను అంటున్నాడు. సంహరించేదను అనే మాట కఠినమైన మాట వాడుతూ ఉన్నాడు. సంహరించుట అంటే శారీరకంగా చంపడం కాదు కానీ ఆదికాండంలో తన మాట వినకపోతే చచ్చెదరు అని దేవుడు ఆదాంతో చెప్పిన మాట. దేవునితో సహవాసం కోల్పోయినట్టే. ఇక్కడ దావీదు తన సహవాసం నుండి, సేవ నుండి వారిని తొలగించుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. అహంకారులను, గర్వించు హృదయం గల వారిని కూడా తాను సహించను అని చెప్తున్నాడు. ఒక నాయకుడు తన చుట్టూ ఉన్న అంతరంగ సహాయకులు తనలాగే దేవుని యందు భయభక్తులు కల వారిని ఉంచుకుంటే దేవుని చిత్త ప్రకారం నాయకత్వం చేయడానికి వీలవుతుంది. కాబట్టి అటువంటి వారిని ఎన్నుకునేదానికి తనకు వివేకం దయచేయమని దావీదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కీర్తన 15లో కూడా దావీదు యథార్థత గురించి చాలా విషయాలు రాస్తూ యథార్థ హృదయం కలవాడి దృష్టికి నీచుడు, అసహ్యుడు అంటున్నాడు. ఒకసారి 15వ అధ్యాయం కూడా, 15వ కీర్తన కూడా చదువుతాను. ఎందుకంటే దీంట్లో యథార్థత గురించి చక్కగా చెప్తున్నాడు దావీదు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. ఇదంతా యథార్థవంతుడికి ఉండాల్సిన లక్షణాలు అని దావీదే చెప్పాడు. మరి అలాంటి వారు తన చుట్టూ ఉండాలని తను కోరుకుంటూ ఉన్నాడు. వేషధారులు దేవుని దృష్టికి అసహ్యులు అని మనం గుర్తుంచుకోవాలి. ఇక చివరి భాగమైన 6-8 వచనాలలో నాయకుని చిత్తం గురించి చెప్తూ ఉన్నాడు. తన నిర్ణయాలు తీసుకున్నాడు. దేవుని చిత్త ప్రకారం ఉండాలి అని ఆ నిర్ణయాలు కోరుకుంటూ ఉన్నాడు. తన చుట్టూ నమ్మకస్తులను ఉంచుకుంటానని, తన పరిచారకులందరూ నిర్దోషులుగా ఉండే వారిని నియమించుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తాను ఒక నాయకునిగా దేవుని ఎదుట చేసిన వాగ్దానంలో నెరవేర్చాలి అంటే తన ఆస్థానంలో పనిచేసే వారందరూ మోసం లేకుండా, అబద్ధలాడకుండా, పాపం చేయకుండా ఉండాలని దావీదు తెలుసుకున్నాడు. భక్తిహీనులందరినీ నిర్మూలం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తూర్పు దేశపు రాజులు ప్రాతకాలంన పట్టణ ద్వారం యొద్ద తీర్పు తీర్చేవారు. అందుకే దావీదు ప్రతి ఉదయాన్న ఓర్పుతో, జ్ఞానంతో తీర్పు తీర్చి దేవుని యందు భయభక్తులు లేని వారినందరినీ తొలగిస్తాను అంటున్నాడు. దావీదు చేసిన ఈ వాగ్దానంలో మనం అందరము దేవుని ఎదుట చేయాలనే నిర్ణయం తీసుకునేదానికి దేవుడు మనకు సహాయపడునుగాక. ఇటువంటి నిర్ణయాలు ప్రతి నాయకుడు తీసుకుంటే, ప్రతి నాయకుడు అని కాదు, ప్రతి విశ్వాసి చేయాలి. ప్రతి విశ్వాసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన రాజ్యం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మన సంఘం బాగుంటుంది,
మరి ఈ విధంగా మనం ఉండాలి అని మనము నిర్ణయించుకోవాలి. మనము ఇక్కడ ఆహ్, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. మనము దేవుని పోలి నడుచుకోవాలి, సత్క్రియలు చేయాలి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనదేంటో పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములో చెప్తూ ఉన్నాడు. వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలిగిన బహుమానం పొందవాలని మనం గురి ఎద్దకే పరిగెత్తుచున్నాము. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని దగ్గరికి పరిగెత్తాలని ఆశ కలిగి ఉండాలి. ఇవన్నీ ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు. అవంతా ఉండాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళుగా ఉండాలండి. పియర్ ప్రెషర్ అంటారు కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా ఉంటే, స్నేహితులు మంచిగా ఉంటే, మంచి సహవాసంలో ఉంటే మనం మంచిగా ఉండగలం. అంటే వాళ్ళ ఆలోచనలు మన మీదకి రుద్దాలని ప్రయత్నిస్తారు, మన ఆలోచనలు వాళ్ళ మీదకి. 6 నెలలు కలిసిమెలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు అనే ఒక సామెత ఉంది. మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని మన చుట్టూ ఉంచుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఈ విషయము ప్రతి నాయకుడు గుర్తిస్తే ఎంత బాగుంటుంది చూడండి. ఒక నాయకుడికి మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండాలి చుట్టుపక్కల. అది లేని రోజున అనుకున్నవి ఏమీ జరగవండి. రాజు మంచోడు అయి ఉండొచ్చు, కానీ అతని చుట్టూ ఉన్న సలహాదారులు సరైన వాళ్ళు లేకుంటే తప్పు మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తారు కూడా. అందుకని మనము ఏదైనా నాయకుడి కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ఇక ముందు నుంచి ప్రార్థన చేసుకుందాం. దయమేడా, దావీదు రాసిన కీర్తన ద్వారా మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం నాయన. మరి మేము కూడా సువార్త ప్రకటించడంలోనూ ఇతరులను ప్రభావితం చేయటంలోనూ నాయకులంగా ఉంటున్నాం కాబట్టి మరి మాకు కూడా ఇటువంటి బుద్ధులు ఉండేటట్టు చేయమని వేడుకొంచున్నాం. చెడ్డ వాళ్ళని మా దగ్గర లేకుండా దూరపరిచి మంచి సహవాసంలో ఉండేటట్టు చూడమని వేడుకొంచున్నాం. తండ్రి, మీకు ఇష్టలుగా ఉండాలంటే కొంతమందిని మా జీవితంలో నుంచి ఎలిమినేట్ చేయాలి, దూరపరచాలి, మంచి వాళ్ళని మా దగ్గర పెట్టుకోవాలి అనే కోరిక మాకు కలిగేటట్టు చూడమని, ఆ విధంగా ఉండడానికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.